అక్కినేని నాగార్జున పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 10న మరోసారి విచారణ చేపట్టనుంది. ఇవాళ అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది నాంపల్లి కోర్టు. అలాగే ఈ కేసులో సాక్షి సుప్రియా స్టేట్మెంట్ను సైతం రికార్డ్ చేసింది కోర్టు. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, కొండా సురేఖ తన కుటుంబం పట్ల అమర్యాద వ్యాఖ్యలు చేశారని అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కినేని నాగార్జున పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 10న మరోసారి విచారణను చేపట్టనుంది. ఇవాళ అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది నాంపల్లి కోర్టు. అలాగే ఈ కేసులో సాక్షిగా సుప్రియా స్టేట్మెంట్ను సైతం రికార్డ్ చేసింది కోర్టు. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, కొండా సురేఖ తన కుటుంబం పట్ల అమర్యాద వ్యాఖ్యలు చేశారని అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి. కొద్దిసేపటి క్రితమే అక్కినేని నాగార్జున స్టేట్మెంట్తో పాటు మరొక సాక్షి వాంగ్మూలాన్ని కూడా కోర్టు రికార్డ్ చేసింది. అది ప్రధానంగా కూడా కీలక అంశాలను ప్రస్తావించాడు నాగార్జున. తన కుటుంబానికి జరిగినటువంటి అవమానంతో పాటు తన వల్ల అంటే ప్రధానంగా కేవలం ఈరోజు జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా క్రిమినల్ పిటిషన్ చేశారు. ఆయన బిఎన్ఎస్సి యాక్ట్ ప్రకారం 365 యాక్ట్ ప్రకారం క్రిమినల్ చర్యలు మంత్రి పైన తీసుకోవాలంటూ కూడా ఆయన కోర్టును పదే అభ్యర్థించాడు. తన వాంగ్మూలానికి సంబంధించి కూడా కీలక అంశాలను కూడా ఆయన ప్రస్తావించాడు. మంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేసింది, ఆ వ్యాఖ్యల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, రాజకీయ ఉద్దేశంతోనే కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు చేసింది. సమంత నాగ చైతన్య విడాకుల విషయంలో కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యల అంశాలను ఏ మీడియాలో ప్రసారమయ్యాయి, ఏ పత్రికల్లో ప్రసారమయ్యాయి, అవన్నీ కూడా కోర్టు ముందుంచారు. తన తండ్రితో పాటు తాను, తన కుమారుడు తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని సేవలు అందించాం. మరోపక్క సమాజ సేవలో కూడా ముందుండి తన భార్య అమల పనిచేస్తూ ఉంది. జంతు ప్రేమలకు సంబంధించి అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తూ కూడా తన కుటుంబం ఈ యొక్క మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా చాలా కలత చెందిందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కోర్టు ముందు. సేమ్ టైం ఆయన మేనకోడలు కూడా ఈ స్టేట్మెంట్ కూడా ఎవరైతే రికార్డు సుప్రియా స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డు చేసింది. మరొక వ్యక్తి ఎవరైతే వెంకటేశ్వర ఉన్నారో ఆయన స్టేట్మెంట్ అవసరం ఉందా లేదా అన్న అంశానికి ఇంకా కోర్టు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబం కూడా ఎవరైతే నాగార్జున కుటుంబం కూడా మా ఇద్దరి స్టేట్మెంటు సరిపోతుంది, వాళ్ళిద్దరి స్టేట్మెంటు పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోమని న్యాయమూర్తిని అయితే కోరారు. కానీ కొండా సురేఖకు కూడా ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా మారినటువంటి బిఎన్ఎస్ యాక్టులో చెప్తున్న అంశాలకు సంబంధించి కూడా సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరినప్పటికీ కోర్టు కూడా అలా ఆదేశించే అధికారం ఉంటుంది. కానీ అవతల ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో కొండా సురేఖకు సంబంధించి ఒక అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. కాబట్టి కొండా సురేఖకు నోటీసులు సర్వ్ చేసి కూడా నీపైన ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా కోర్టు అడిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కొండా సురేఖ ఎలాంటి అంశాన్ని కోర్టు ముందు ఉంచుతారు, ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తారో చూడాల్సి ఉంది. నాగార్జున కుటుంబం మొత్తం కూడా అతని సోదరి పాటు, కోడలతో పాటు, భార్య అమలతో పాటు, కుమారుడు నాగ చైతన్య, నాగార్జున వీళ్ళందరూ కూడా కోర్టుకు హాజరైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళందరూ కూడా జడ్జి ముందు కనిపించే ప్రయత్నం చేశారు. మా కుటుంబం మొత్తం కూడా చాలా కలత చెందిందని కూడా కుటుంబాన్ని మొత్తం కూడా చూపించి నాగార్జున చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొండా సురేఖ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తన ఎవరైతే ప్రేక్షకులు ఉంటారో, తన శ్రేయభిలాషులు ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా తనకు పరువు పోయిందంటూ కూడా ఆయన చెప్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక మంత్రి హోదాలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు కొండా సురేఖ దగ్గర లేకపోయినప్పటికీ కూడా తన కుటుంబాన్ని అబాసుపాలు చేసే విధంగా వ్యాఖ్యానించిందంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు ఒక అర్ధగంటకు పైగా అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి న్యాయస్థానం ఆ తర్వాత ఆయన మేనకోడలు సుప్రియా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె కూడా అదే అంశాన్ని నేను వివిధ మీడియా సంస్థల్లో, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా కొండా సురేఖ మాట్లాడినటువంటి వ్యాఖ్యలను విన్నాను, చూశానంటూ కూడా తన స్టేట్మెంట్ను ఆమె చెప్పినటువంటి పరిస్థితి. కానీ అక్కినేని
నాగార్జునకు సంబంధించి మనం చూస్తున్నాం కోర్టు దగ్గర న్యాయవాదులతో పాటు ఇంకా కొంతమంది అయితే లోపటే సెకండ్ ఎవరైతే వెంకటేశ్వర్లు ఉన్నారో అది సెకండ్ సాక్షికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఆయన స్టేట్మెంట్ పూర్తి కాలేదు. ఇక్కడ కొంతమంది న్యాయవాది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం చెప్తా ఉన్నారు ఆయన అంశానికి సంబంధించి. స్వీకరించడం జరిగింది. 3వ తేదీన వారు కేసు వేసిన సందర్భంలోనే జతపరచడం జరిగింది. ఈరోజు సో అండ్ సో ఇవన్నీ మీడియాకు సంబంధించిన రిపోర్ట్లు, సోషల్ మీడియా రిపోర్ట్లు మొత్తం మేము జతపరచడం జరిగిందని కోర్టు వారి దృష్టికి ఇంకోసారి తెచ్చారు. చట్ట ప్రకారం కొండా సురేఖన్ గారిని, క్రిమినల్ ప్రొవిజన్స్ ప్రకారం కొండా సురేఖ గారిని శిక్షించండి. మాకు ఇంత గౌరవం కలిగినటువంటి కుటుంబం ఈ సువిశాల భారతదేశంలోనే, నేను ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీలో కూడా నటిస్తాను, నేను నేషనల్ ఫిగర్ని. ఇంత సువిశాల భారతదేశంలో మాకు జరిగినటువంటి, మా కుటుంబానికి జరిగినటువంటి పరువు నష్టం ఎలాంటి ఆధారాలు లేకుండా వారు మా మీద చేసినందుకు క్రిమినల్ చట్టాల ప్రకారం వారి మీద కోర్టు వారు తగు చర్య తీసుకోండి అని చెప్పి నాగార్జున గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఏం చెప్పేది ఏంటో తర్వాత పనిష్ court is not going to give a CC number. That's what the law says. Adi kaadu ee roju jarindi only criminal defamation. It is called civil defamation. The other day I took came into news. I come across the news of he is going to file for 100 crores. It is called a civil defamation. Whereas this is a criminal defamation. They need not pay even a single pie except 1 rupee or 2 rupee stamps for petitions. For each and every petition we have to affix 1 rupee stamp, not more than that. It is only no. Just accompanied her husband. Supriya had given a statement. She was the witness. Proceedings అదే కదా చెప్తా ఉంది మీకు. ఇంకొక విట్నెస్ ఉన్నారు. ఆ విట్నెస్ని వీళ్ళు కావాలంటే ఆ విట్నెస్ని కూడా కోర్టు వారు ఎగ్జామిన్ చేస్తారు. అదర్వైజ్ ఆ విట్నెస్తో చాలు మా ఇద్దరికి సరిపోతాయని వీరు భావిస్తే అది వీరి ఇష్టం. ఆప్షన్ వీరికే ఉంటుంది, కంప్లైనెంట్కే ఉంటుంది. సమంత నో వే కన్సర్న్ ఇన్ దిస్ మ్యాటర్. ఓన్లీ నాగార్జున అండ్ హిస్ 2 witnesses. ఆల్రెడీ ఫస్ట్ విట్నెస్ ఆల్సో డిస్పోజ్డ్. ఆవిడ సాక్ష్యాన్ని కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. ఇంకొక సెకండ్ విట్నెస్ ఉన్నారు, వారిని కోర్టు వారు ఈరోజు ఇంకా విచారించలేదు. ఆ విచారించవలసిన అవసరం ఉందా లేదా అనేది కూడా కోర్టు వారి నిర్ణయం తీసుకోవచ్చు. వీరే మాకు అవసరం లేదు, మా రెండింటితోనే మీరు కోర్టు వారి నిర్ణయం తీసుకోండి అంటే కోర్టు వారికి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉంది. కాకపోతే మారిన క్రిమినల్ చట్టాల ప్రకారం వారికి ముందు ఒకసారి అవకాశాలు ఇవ్వాలి. ఎవరికి? కొండా సురేఖకు కూడా ఒక ఇది పంపిస్తారు. మీ అభ్యంతరం ఏమిటి? మీ మీద సో అండ్ సో పర్సన్ కేసు ఫైల్ చేశారు, వారి యొక్క రెప్యుటేషన్ మీరు భంగపరిచారని చెప్పి దానికి మీ అభ్యంతరం ఏమిటో తెలుసుకోండి కోర్టు ముందు అని చెప్పి ముందు ఇస్తారు. ఆ ఇచ్చిన తదుపరి మాత్రమే దాని CC నెంబర్ చేస్తారు. అది ప్రజెంట్ ఉన్నటువంటి చట్టం. అక్కినేని నాగార్జున పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 10న మరోసారి విచారణ చేపట్టనుంది కోర్టు. ఇక ఇవాళ అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది నాంపల్లి కోర్టు. అలాగే ఈ కేసులో సాక్షిగా సుప్రియ స్టేట్మెంట్ను సైతం రికార్డ్ చేసింది కోర్టు. తమ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని, కొండా సురేఖ తన కుటుంబం పట్ల అమర్యాద వ్యాఖ్యలు చేశారని అక్కినేని నాగార్జున స్టేట్మెంట్ ఇచ్చారు. పూర్తి సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ వాసు. చూస్తూ ఉన్నాం, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ నాగార్జున వేసిన పిటిషన్పై 10వ తేదీకి మళ్ళీ విచారణ జరపనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు? మొత్తం మీద నాగార్జునకు సంబంధించి స్టేట్మెంట్ అయితే పూర్తిగా కోర్టు అయితే పరిగణలోకి తీసుకుంటుందా లేదా చూడాల్సింది. మొత్తానికైతే ఆ స్టేట్మెంట్ ప్రకారం కూడా ఏదైతే సెక్షన్ 365కి సంబంధించి కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా సాక్ష్యాధారాలు
అన్ని కూడా పరిశీలించి న్యాయస్థానం ఒక నిర్ణయానికి వచ్చే అధికారం ఉంది. ఎందుకంటే బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా రీసెంట్గా అమెండ్మెంట్ అయినటువంటి యాక్ట్కి సంబంధించి కూడా ఎవరైతే అవతల ఆరోపణ ఎదుర్కొంటున్నారో కొండా సురేఖకు సంబంధించి ఆమె వాంగ్మూలాన్ని ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం లేదా ఆమెకు నోటీసులు జారీ చేసి ఆమె వివరణ కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకు తన పైన క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు అంటూ కూడా కోర్టు ఒక నోటీసు జారీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైతే కేవలం నాగార్జునతో పాటు ఆయన మేనకోడలు సుప్రియ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇద్దరు కూడా ఒకే అంశాన్ని ప్రస్తావించారు. అంటే ఈ యొక్క ఏదైతే కొండా సురేఖ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా తమ కుటుంబం ఎంతగానో కలత చెందింది. తమ కుటుంబం పరువుకు సంబంధించిన అంశము ఇది. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా తన కుటుంబం మొత్తం కూడా తెలుగు సినిమా పరిశ్రమలో కూడా పేరు ప్రఖ్యాతలు గడించి అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్న నేపథ్యం మాకుంది. మాకంటూ ఒక అభిమానాలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మమ్మల్ని ఆదరించే వారు ఉన్నారు. మరోపక్క అనేక సేవా కార్యక్రమాల్లో కూడా నిత్యం మేము పాల్గొంటూ ఉన్నాము. కాబట్టి పూర్తి స్థాయిలో ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా కేవలం ఆయన సివిల్ డిఫమేషన్ ఇంకా వేయలేదు. ఆయన ఫ్యూచర్లో ఒకవేళ పరువు నష్టం దావాకు సంబంధించి సివిల్ కోర్టులో పిటిషన్ వేస్తే కూడా అది కూడా 100 కోట్లకు పైగా పిటిషన్ వేసే అవకాశం ఉందంటూ కూడా న్యాయవాదులు చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం కేవలం ఈ రోజు జరిగినటువంటి కేసుకు సంబంధించి క్రిమినల్ పిటిషన్ మాత్రమే దాఖలు చేశారు నాగార్జున. ఆ క్రిమినల్ పిటిషన్కు సంబంధించి కూడా చూస్తున్నాం నాగార్జున వచ్చినటువంటి వెహికల్ మళ్ళీ తిరిగి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఆ విచారణ పూర్తి అయినట్టుగానే మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకే వెహికల్లో కూడా తిరిగి వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అడ్వకేట్ వస్తున్నారు నాగార్జునకు సంబంధించి, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.